ఇంతకన్నా will not be accepted. చేస్తారని పిల్లలు ఆలోచిస్తున్నారు. లేదు వాళ్ళు సార్. వస్తే బిహేవియర్ కరెక్ట్ ఇవ్వట్లేదు, ఫోన్ చేస్తే కనీసం లిఫ్ట్ చేయట్లేదు. లేదు సార్. వాళ్ళు పదే పదే అందరూ లేదు మాట్లాడారు. లేదు సార్. ఒక్క నిమిషం సార్, ఒక నిమిషం సార్. ఏది ఉన్నా కూడా తల్లిదండ్రి వచ్చి మనతో మాట్లాడతారు, మేము వాళ్ళతో మాట్లాడతాము. అసలు ఇక్కడ ఉండే లొల్లిలో తల్లిదండ్రినే లేరు. ఇప్పుడు ఉండే లొల్లిలో తల్లిదండ్రినే లేరు, వాళ్ళే మనతో మంచిగా ఉన్నారు సార్. ఏదున్నా వి విల్ టాక్ టు దెమ్ ఇన్ ద క్లోజ్ డోర్స్. బట్ ఇట్లా రౌడిజం చేసి మల్లారెడ్డి గారు ఫోటో కాల్పియడం, ఒక పెద్ద పంచి ఫోటో కాల్పియడం ఇస్ నాట్ కరెక్ట్. ఎందుకు ఇస్తలేం సార్? సార్ ఒక మాట సార్, ఏదున్నా మేము క్లోజ్ డోర్ లో మాట్లాడాలి. ఇట్ షుడ్ నాట్ బి అ పొలిటికల్ అజెండా. మేడం ఇది బౌన్సర్లను పెట్టి స్టూడెంట్స్ ఇది కాలేజ్ ఆఫ్ పబ్ అని అడుగుతున్నారు. సార్ చూడండి సార్, మనకి 70,000 పిల్లలు, ఎంతమంది 70,000 పిల్లలు. బాగా ఈవెంట్స్ జరుగుతుంటాయి, బాగా షోస్ జరుగుతుంటాయి, స్పోర్ట్స్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి. అది వాళ్ళ సెక్యూరిటీ కోసం. కాదు బౌన్సర్స్ ఎందుకు తెలుసా? అది మా వెనకాల బౌన్సర్ తిరుగుతలేదు, లేదా ప్రొఫెసర్ వెనకాల బౌన్సర్ తిరుగుతలే. స్టూడెంట్ ప్రొటెక్షన్ కోసం మేము వాళ్ళని హామీ చేయలే కదా. యూనివర్సిటీ కదా మేడం, ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారు ఇక్కడ, బౌన్సర్లు ఏం అవసరం అని స్టూడెంట్స్ కో ప్రొటెక్షన్ కోసం అన్న. సెక్యూరిటీ సరిపోతలేదు బెట. మేడం ఇప్పుడు స్టూడెంట్స్ మేము ఏదైనా వచ్చి ప్రాబ్లం అడిగితే మా మీద కక్ష కడుతున్నారు. మళ్ళీ ఈ రోజు వాళ్ళందరినీ ఇప్పుడు మీరు సీరియస్ అయ్యారు, వాళ్ళందరినీ స్టూడెంట్స్ మీద లేదు సార్. మేము ఎప్పుడు ఏమైనా చర్యలు తీసుకుంటారా? అస్సలు లేదు. ఎందుకు మా పిల్లలు వాళ్ళు, అరే మా పిల్లలు వాళ్ళు చెప్తున్నారు అట్లా అడిగితే ఇప్పుడు లేదన్నా మా పిల్లలు వాళ్ళు నేను చెప్తున్నాను. మా పిల్లల మీద కక్ష తీరుతారు. కానీ నాకు బాధ ఏంటంటే నా పిల్లలు బయట పోయి జనానికి పిలిపించేసి లొల్లి చేస్తే నాకు బాధ అవుతుంది. గర్ల్స్ మామూలుగా మిస్బిహేవ్ చేశారు సెక్యూరిటీ అని చెప్పి అది కూడా వేస్ట్ అన్నమాట. అది కూడా ఒక మాట అంటారా? 70,000 స్టూడెంట్స్ ఉన్నప్పుడు నడుస్తుంటాయి అన్న. చూడు ఎన్నో ఇంకా మస్తు రివ్యూస్ ఉంటాయి. మీకు ఇది అయిపోయింది కాదు, మీకు ఇంకా చాలా. ఎందుకంటే ఈరోజు 70,000, రేపు 1,00,000, మళ్ళీ 2 లక్షలు. ఎట్లా పెరుగుతుంది మేడం అట్లా? 1,00,000 2 లక్షలు అవును సార్, అనుమతి లేకుండా. అనుమతి ఎట్లా ట్విస్ట్ కొడుతున్నావు నువ్వు? కాదన్నా ట్విస్ట్ కొట్టకన్నా, ట్విస్ట్ కొట్టకు, ట్విస్ట్ కొట్టకు. 70,000 1,00,000 2 లక్షలు అంటే ఎందుకు చెప్తున్నాను? ఎందుకంటే మా దగ్గర అడ్మిషన్స్ డిమాండ్ లో ఉన్నాయి. మనకి ఏ 2 లక్షలు వచ్చేటైనా నా పాకెట్ లో కాదు, విత్ జియో చెప్తున్నా నీకు, విత్ జియో విత్ పర్మిషన్ లెటర్ చెప్తున్నా నీకు. నా ఇష్టం ఉన్నట్టుగా అయితే 2 లక్షల అడ్మిషన్ కాదు. నేను అనేది ఈరోజు 1 బ్యాచ్ కదా బేటా, ఒక్కసారి 70 కదా. రేపు మళ్ళా ఇంకా 70 జాయిన్ అయితే ఎంత అవుతారు? అట్లా చెప్తున్నా నేను. మాకు పెరగకపోయినా పర్వాలేదు, ఉండేటోళ్ళు సుఖంగా ఉంటే చాలు. ఒక్కటి చెప్తున్నా, విద్యా బుద్ధి ఇచ్చే సంస్థానం ఇది. హ్యాపీగా బతకాలి అందరూ. ఇష్యూస్ వస్తాయి, ఇష్యూస్ ఖచ్చితంగా వస్తాయి, దానికి మేము సాల్వ్ చేస్తాము. కానీ ఇట్లా లొల్లి చేసేది కరెక్ట్ కాదు. లొల్లి చేసినా కూడా వి వాంట్ జస్టిస్ అని అంటే చాలు. మల్లారెడ్డి గారి ఫోటో కావాల్సిన అవసరం అది చెప్పు. పెద్ద మంచి లేదా ప్రొటెస్ట్ చేయాలి. ప్రొటెస్ట్ అంటే దేనికి ప్రొటెస్ట్ చేయాలి? డివోర్స్ జస్టిస్ చేయాలి. పలగొట్టడం కరెక్టా? రౌడిజం కాదా? పలగొట్టడం కరెక్టా? ఆ స్టూడెంట్సా రౌడీజా? చెప్పు. మన స్టూడెంట్స్ మంచోలే, వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు వేరే వాళ్ళు రౌడిజం చేస్తారు, ఓపెన్గా చెప్తారు. మూడోది ఏంటంటే మల్లారెడ్డి గారి ఫోటో పెద్ద మనిషి. విద్యా బుద్ధి ఇస్తే ఇదా మీరు ఇచ్చేది? ఆయన విద్యా బుద్ధి ఇస్తే ఇదా నా ఇచ్చేది? మా మామ అందరికి విద్యా బుద్ధి ఇస్తున్నారు. ఇప్పుడే చెప్తున్నా మీకు, ప్లీజ్ దయచేసి మేము ఏదైనా సిస్టంలో ఉన్నాం, ఎప్పుడు సిస్టంలో ఉంటాము, అండ్ సిస్టమ్ ద్వారానే మమ్మల్ని అడగండి, మేము ఆన్సర్ ఇస్తాం. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ కాలేజ్ కి వచ్చే రోడ్డుని డిమాలిష్ చేసి అది కబ్జా చేసి ప్లాట్ అని చెప్పేసి సార్, దాని గురించి ఆల్రెడీ లీగల్ లో నడుస్తుంది సార్. యూ విల్ గెట్ టు నో దట్. ఓకే, థ్యాంక్ యూ అన్న, మీరు అందరూ వచ్చినందుకు. పిల్లలు మా పిల్లలు అంతే, ఒకటే మాట అంటే మా పిల్లలు. సిస్టమ్ లో ఏముంటది అది చేస్తారు. వాళ్ళ మీద నా కక్ష కాదు, వాళ్ళ పేరెంట్స్ కి పిలిచి మాట్లాడేసి ఇట్లా ఉంది భయ్య,
ఇంకొక ఛాన్స్ ఇచ్చినా మాకేం లేదు, కానీ అది పాస్ అయితే మాకేం అభ్యంతరం. ఎగ్జామ్ కి పాస్ అయితే మాకు ఏం అభ్యంతరం. క్వశ్చన్ పేపర్ అందరికి అదే, రాసే ఉత్తరం అదే, వాళ్ళు రాయకపోతే నేను ఏం చేయాలి రాజా చెప్పు. వాళ్ళేమో నేను కూర్చోబెట్టి రాయడమే ఇప్పుడు బాకీ. ఓకే, అగ్రికల్చరల్ అంటే ఆన్ఫీల్డ్ తీసుకెళ్ళాలి, కేవలం వీడియోస్ కోసం మాత్రం లేదు బిడ్డ, నీకు తెలీదు. నేను ఒక పని చేయరాదు, ఇప్పుడు ఇంతమంది 20 మంది డీటెయిల్ అక్కడ వాళ్ళు చూపించారు మేడం, కేవలం పని కొంతమంది బయట నుంచి తీసుకొచ్చి పనులతో చేయిస్తారు తప్ప మమ్మల్ని ఎప్పుడు ఆన్ఫీల్డ్ తీసుకోవాలి. లేదన్నా ఒక మాట, చూపించారు. లేదన్నా ఒక మాట అన్న ఒక మాట, డిటైన్ అయ్యే వాళ్ళు కాకుండా ఇంతమంది చదువుకుంటున్నారు కదా. డిటైన్ అయిన వాళ్ళే కాదు మేడం, వేరే వాళ్ళు కూడా వచ్చి మాట్లాడారు. మీరు మొదటి నుంచి డిటైన్ అంటారు, ఇప్పుడు లేడీస్ హాస్టల్ నుంచి వేరే అమ్మాయిలు వచ్చి మాట్లాడారు, వాళ్ళైతే డిటైన్ కాలేదు కదా సార్. ఒక మాట కాలేదు కదా వాళ్ళు. ఒక మాట చెప్తుంది సార్, ఒకవేళ ఇట్లాంటి ఏదైనా పరిస్థితి ఉంటే సిస్టమ్ ని మమ్మల్ని అడగమనండి, మేము దానికి జవాబు ఇస్తాం కదా. మీ దగ్గర నుంచి రెస్పాన్స్ సరిగా అట్లా కాదు సార్, నేను రాకపోతే అనేది సిస్టమ్ అంటే ఎవరు, గవర్నమెంట్ నుంచి మాకు లెటర్ రాని. యూనివర్సిటీలో మీ స్టూడెంట్స్ వాళ్ళు మీ దగ్గర అట్లా కాదు బిడ్డ, అట్లా కాదు. నేను అనేది ఏంటంటే స్టూడెంట్, ఇప్పుడు మనకి స్టేట్ లో ఒకటి ఇది ఉంటది కదా, ఒక గవర్నింగ్ బాడీ ఉంటది కదా, ఒక రెగ్యులేటరీ బాడీ ఉంటది కదా, ఒక ఆథరైజ్. గవర్నమెంట్ తప్పంటారు మేడం. మీరేం మాట్లాడుతున్నారు, మరి అంతే కదా మేడం, మీరేం మాట్లాడుతున్నారు, మీ స్టూడెంట్స్ మీరేం మాట్లాడుతున్నారు, మీ దృష్టికి తీసుకొస్తున్నారు కాదు మేడం, మీ దృష్టికి తీసుకొస్తున్నప్పుడు నేను గవర్నమెంట్ తప్ప ఎప్పుడన్నా మేడం మీరు అంటారు. ఏమంటారు, మీ స్టూడెంట్స్ మీ దృష్టికి తీసుకొస్తున్నప్పుడు అట్లా రెస్పాండ్ కాదు, అట్లా కాదు. వాళ్ళు ఈ సిస్టమ్ మన దగ్గర, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చెప్పినంతగా పెద్ద విషయం ఏం లేదు, బీయింగ్ వెరీ క్లియర్. వాళ్ళు చెప్పినట్టుగా పెద్ద విషయం ఏం లేదు. దిస్ ఇస్ బీన్ మేడ్ యాజ్ అ పొలిటికల్ అజెండా. ఐఎమ్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్ టు యూ. రెండోది ఇఫ్ పీపుల్ హ్యావ్ అ డౌట్ ఆన్ అవర్ యూనివర్సిటీ, వీ నీడ్ అన్ ఆఫీషియల్ కాపీ ఫ్రమ్ ద రెస్పెక్టెడ్ స్టేట్ గవర్నమెంట్. ఏంటంటే సార్, మేడం, we feel that these you do not fill the prerequisite of the university, please kindly give us the explanation. But this rowdyism idi inkoti, you should all go and take a video of them, of our ఎవరెవరు పలగొట్టారు కదా వాళ్ళకి అనాలి, ఇది మీరు చేసేది కరెక్ట్ కాదు. ఉంటే అథారిటీస్ ఉన్నారు, అడిగేదానికి ఒక టీం ఉన్నారు, గవర్నమెంట్ లోనే ఒక సిస్టమ్ ఉంది, సిస్టమ్ ద్వారా రండి. కానీ ఇట్లా రౌడిజం చేయడం అయితే కరెక్ట్ కాదు, ప్లీజ్. ఓకే, ఇంత పేరెంట్స్ వచ్చారు మేడం, వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. వచ్చినప్పుడు వీసీ సార్ని వీసీ గారు రెస్పాండ్ అవ్వట్లేదు, కాల్స్ రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి మేము ధర్నా చేయాల్సి వచ్చింది. అందుకే అట్లా ఏం లేదు సార్, మా వీసీ గారు ఎప్పుడు ఇక్కడే ఉంటారు, మా పెద్ద ఆయన ఎప్పుడు ఇక్కడే ఉంటారు, అట్లా ఏం లేదు. వాళ్ళు చెప్పింది నిజము, మేము చెప్పింది అబద్ధం అనుకుంటే తప్పు, కరెక్ట్ కాదు అది. మేము చెప్పింది కూడా మీరు నమ్మాలి, వాళ్ళు చెప్పింది కూడా నమ్మాలి. దానికి ఏది ఉన్నా కూడా వాళ్ళ సిస్టమ్ తగ్గట్టుగా పోయి మనకి క్వశ్చన్ ఆన్సర్స్ ఇస్తే మేము దానికి ఉత్తరం ఇస్తాం. కానీ ఈ ఇల్లీగల్ గా అయితే, దిస్ ఇస్ రౌడిజం అయితే మేము ఒప్పుకో.